హయత్ నగర్ కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుని పరామర్శించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. నీలోఫర్ హాస్పిటల్లో బాలుడికి అందుతున్న ట్రీట్మెంట్ వివరాలు డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున తక్షణ సాయం కింద ₹1,00,000 చెక్కును బాలుడి తల్లిదండ్రులకు అందజేశారు. బాలుడికి దివ్యాంగుల పింఛన్తో పాటు ప్రత్యేక పాఠశాలలో అడ్మిషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు మంత్రి అడ్లూరి. ఆ సంఘటన లోపల ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు నేరుగా ఆ యొక్క సంఘటన చూసి ఆ శాఖ మంత్రిగా డిజేబుల్ అండ్ మంత్రిగా నాకు గాని మా సెక్రటరీ గారు గాని మా అధికారులకు ఆదేశాలు ఇచ్చడం జరిగింది. ఎవరైతే ఆ బాబు ప్రేమించేది బాబుకు తక్షణమే వైద్యపరంగా ప్రత్యేకమైనటువంటి వైద్య సదుపాయాన్ని అందజేయాలి. ప్రభుత్వం అన్ని విధాల కుటుంబానికి అండగా ఉండాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో కుక్కల బెడద వల్ల చాలా ప్రాంతంలో చాలా సంఘటనలు జరుగుతున్నాయి. చిన్నపిల్లలు కానీ అనుకోకుండా రోడ్ల మీద ఉంటే ఆ వీధిలో ఉన్న కుక్కలన్నీ ఒకటిసారి మీద పడిపోతున్నాయి. ఇది రెండోసారి మూడోసారి ఈ రాష్ట్రంలో మన సోషల్ మీడియా అనేక సంఘటనలు చూడతారు. మన దానిలో దృష్టిలో పెట్టుకొని మరి ఆ కుటుంబానికి మరి కూలీ పని చేసుకున్నటువంటి ఆ కుటుంబానికి వాళ్ళ తల్లి చంద్రకళకు మా డిజేబుల్ శాఖ ద్వారా ₹1,00,000 ఆ కుటుంబానికి నగదు చెక్కు అందజేయడం జరిగింది. ముఖ్యంగా నీలోఫర్ సంబంధించినటువంటి సూపరింటెండెంట్ గారు, నీలోఫర్ సంబంధించిన డాక్టర్స్ అందరూ కూడా ఆ బాబుకు ఆ సంఘటన జరిగిన వెంటనే మెరుగైనటువంటి వైద్యాన్ని అందించి ప్రత్యేకమైన మందులు తీసుకొచ్చి ప్రత్యేకంగా బాబురావు డాక్టర్ గారి యొక్క పర్యవేక్షణ లోపల ఆ రోజు ఆ సంఘటన జరిగినప్పుడు బాబును చూస్తే అందరం కూడా దయనీయమైన అత్యంత బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాం. ఆ పిల్లల్ని అంతా విపరీతంగా విచక్షణ రహితంగా ఆ కుక్కల మీద పడ్డాయి. మరి అలాంటి పరిస్థితి లోపల 2వ తారీఖు జరిగినటువంటి ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 24వ తారీఖుల ఆ బాబుకు మెరుగైన వైద్యాన్ని నీలోఫర్ సంబంధించినటువంటి డాక్టర్లు అందించి మరి అన్ని విధాల మెడిసిన్ పరంగా ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రత్యేకమైన మెడిసిన్ తెప్పించి కూడా వైద్య సౌకర్యాన్ని అందజేసినారు నీలోఫర్ హాస్పిటల్ సంబంధించినటువంటి డాక్టర్స్. ఆ కుటుంబానికి ఆ బాబుకు భవిష్యత్తులో మెడికల్ పరంగా ఇంకేమన్నా ఆ డిజబుల్ పరంగా నోరు మూగ మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో పట్ట మరి వైద్య పరంగా ఆ బాబును ఏ విధంగా మేము వైద్య పరంగా వారికి ఆ మూగ పరంగా మేము వైద్య సౌకర్యం అందజేసే విషయంలో కానీ దానికి సంబంధించి చదువు ప్రత్యేకమైన స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో అడ్మిషన్ కూడా పూర్తిగా ప్రభుత్వమే అడ్మిషన్ చేర్పించి ఆ అబ్బాయికి మంచి చదువు ఆ ఒక లిపి ద్వారా ఆ ఒక నోరు లేనటువంటి ఏదైతే లాంగ్వేజ్ సైన్ లాంగ్వేజ్ ద్వారా ఎడ్యుకేషన్ కూడా పూర్తిగా చదివించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుందని కూడా మనవి చేసుకుంటూ ప్రత్యేకంగా ఆ పేద కుటుంబానికి పక్క రాష్ట్రం నుంచి 10-15 సంవత్సరాల క్రితం బతుకు వీరి కోసం వచ్చినారు. మరియు ఆ చంద్రకళ తల్లికి మన వారి పేరు మీద ఇందిరమ్మ ఇల్లు కూడా శాంక్షన్ ఇస్తామన్న విషయాన్ని ఈ సందర్భంగా మీడియా ద్వారా మనవి